చూసుకొని ముందుకు వెళ్దాం. 119వ కీర్తనకారుడు రచయిత వ్రాస్తున్న మాటను గమనిద్దాం. 119వ కీర్తన 50 వచనాన్ని గమనిద్దాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని భక్తుడు తన అనుభవ రుచిలో నుండి వ్రాయించున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని సంగమా, ఇది అంశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెమ్మదినిచ్చే దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? నెమ్మదినిచ్చే దేవుడు. మన జీవితంలో నెమ్మదినిచ్చిన దేవుడు ఎవరయ్యా అనగా యేసు క్రీస్తు ప్రభువారు. ఇంకెవరైనా ఉన్నారా? ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ నెమ్మదినిచ్చే దేవుడు ఒక్కరే, యేసు క్రీస్తు ప్రభువారు. నువ్వు అనుకోవచ్చు, మన జీవితంలో చాలా మంది నెమ్మదిస్తున్నారు, నెమ్మదిని కలుగజేస్తున్నారు. అవన్నిటినీ అధిగమించే దేవుడు ఒక్కరే, యేసు క్రీస్తు ప్రభువారు. అందుకే ఏమని రాయబడిందండి? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఎవరైనా చెప్పగలరా మాట? నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని సాక్ష్యం చెప్పగలరా? చెప్పిన ఒకే ఒక్క కీర్తనకారుడు, రచయిత దావీదు కీర్తనకారుడు. అలాంటి సాక్ష్యము ఈరోజు నీలో, నాలో, మనలో రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పల్లవి చరణం పాట పాడదామని. నీ వాక్యమే గట్టిగా బిగ్గరగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెమ్మదినిచ్చే దేవుడు మాట్లాడుచున్న మాటలు గమనించావా? ఈ దినము ఏమని మాట్లాడుచున్నాడో తెలుసా? ఈ నెమ్మదినిచ్చే దేవుడు మరచిపోయేవాడు కాదు. ఎవరిని? నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను మరచేవాడు కాదు. ఒకవేళ నీవు మరచిపోవచ్చు, నువ్వు దారి తప్పిపోవచ్చు, నీ అవసరము తీరిన తర్వాత ఆయనను మరచిపోవచ్చు, కానీ నిన్ను మాత్రము మరచిపోయేవాడు కాదు. ఈ దినము గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు కలిగిన లోతైన బాధలలో, నిందలలో, అవమానాలలో దేవుని మాటల నుండి మనము ఆదరణ పొందుతామనే ఈ భాగము తెలియజేస్తుంది. దావీదు కీర్తనకారుడు 50వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, నీకు దేవునికి మధ్య ఒక ఆనవాయితీని పెట్టాడు. ఏంటి? ఒక గుర్తును పెట్టాడు. నీకు జరిగిన సంఘటనలో, నీకు ఎదురవుతున్న సమస్యలే కానీ లోతైనటువంటి చెప్పుకోలేనటువంటి సమస్యలే, చెప్పుకోలేనటువంటి బాధలే, వేదనలే, శోధనలే అన్నిటినీ అధిగమించి నీకు నెమ్మదినివ్వబోతున్నానని గుర్తు చేస్తున్నాడు. ఎదిరము ప్రియమైన దేవుని బిడ్డలారా,
119వ కీర్తన 49 నుంచి 64 వచనాల్లో 3 విభాగాలుగా మనతో మాట్లాడబోతున్నాడు. 49వ వచనం నుంచి 64వ వచనం వరకు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 49 చదవమ్మా. 53 వరకు చదువు. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. హల్లెలూయా. బాగా గమనించండి. నీవు నీ సేవకుని దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యములను బ్రతికించి ఉన్నది. నా బాధలలో నాకు నెమ్మది కలిగించినది. గర్విష్ఠులు నన్ను మిగులా అపహసించిరి. అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక, ఈ లోకము నన్ను అపహసించినను నేను మాత్రము నీ వాక్యం నుండి తొలగక ఉన్నాను. యెహోవా పూర్వకాలము నుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భాగంలో గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, తన కష్ట సమయంలో దేవుని వాక్యం నుండి పొందిన 4 మేలులను గుర్తు చేస్తున్నాడు. 1 కాదు 2 కాదు. 49 నుంచి 53 చరణాలలో దావీదు కీర్తనకారుడు తన అనుభవంలో ఉన్న రుచిని, తాను పొందుకున్న తృప్తిని, తాను పొందుకున్న దేవుని యొక్క క్షేమాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఏమిటనగా చూడండి, హృదయ కలత చెందిన నిరాశ కలిగిన సమయంలో, నిరాశ సమయంలో ఏం పొందుకున్నాడంటే నిరీక్షణ కలిగిందని సాక్ష్యం చెప్తున్నాడు. ఈ దినము నువ్వు గమనించు, నీ జీవితంలో హృదయంలో కలత చెంది కలవరపడుతూ నిరాశ కలిగిన సమయంలో నిరీక్షణ కలిగిందని చెప్పగలవా? అయ్యా, నా జీవితం ఇంకా కలవరంతోనే ఉన్నాను, వాడేమో బాగుపడుతుడు, వీడేమో బాగుపడుతుడు, నీవేమో అక్కడే ఉంటున్నావు. ఎందుకు? నీలో వాక్యము అనే బీజము పని చేయడం లేదు. అవిశ్వాసముతో వాక్యానికి దూరంగా భిన్నంగా జీవిస్తున్నావు. అందుకే భక్తుడు గుర్తు చేస్తున్నాడు దినము, అయ్యా నేను మాత్రము నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను, అందుకే సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. రెండవది చూస్తే, చీకటి మరణాంధకార పరిస్థితిలో నన్ను బ్రతికించింది నీ మాటలే. ఏమని మాట్లాడుతున్నాడు? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే 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 నీ వాక్యే, నీ మాటలే నన్ను బ్రతికించి ఉన్నది. చూసారా? బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది భక్తులు టెస్టిమనీని గమనించారా? చివరి క్షణంలో సూసైడ్ చేసుకునే పరిస్థితికి నేను వెళ్ళాను, అక్కడ దేవుని స్వరము వినపడ్డది, టర్న్ అయింది నా లైఫ్. ఎంతో మంది భక్తులు నిజ జీవితంలో గమనించండి, దేవుని స్వరము విన్నావా, నీ లైఫ్ యూ టర్న్ అవుతుంది. ఆయన మృదువైనటువంటి స్వరాన్ని గమనించావా? ఎప్పుడైతే నీ జీవితంలో నీ మార్గమే వేరవుతుంది. అందుకే భక్తుడు చెప్తున్నాడు ఏమంటే, చీకటి మరణాంధకార పరిస్థితుల్లో నన్ను బ్రతికించింది నీ మాటలే. రెండవది ఏంటి? బ్రతికించింది నీ మాటలే. నిరాశలో నీ మాటలే నాకు నిరీక్షణ కలిగజేసింది అంటున్నాడు. మూడవది చూడండి, భయంకరమైన బాధలు ఆ శాంతిలో నుండి నాకు నెమ్మదినిచ్చింది. భయంకరమైన పరిస్థితుల్లో కూడా నాకు నెమ్మదినిచ్చింది ఏంటిదంటే నీ మాటలే. గర్విష్ఠులు ఈ లోకంలో జీవిస్తున్న వారితో నేను కూడా జీవిస్తున్నాను.
నీకు వ్యతిరేకంగా ఉన్న వారితో నేను కూడా ఉన్నానయ్యా. వారు నన్ను చూసి నిన్ను హత్తుకొని జీవించడము, నీ మాటలకు లోబడి నీవు చెప్పిన దాన్ని నేను పాటిస్తున్నప్పుడు వారు నన్ను హేళన చేస్తున్నారు, అపహసిస్తున్నారు. అయినా వారి నుండి నాకు విడిపించి ఓదార్పునిచ్చింది నీ మాటలే. నిరీక్షణతో ఎదురు చూశాను, బ్రతికించింది. ఆ నిరీక్షణే నెమ్మదినిచ్చింది, ఓదార్పునిచ్చింది. ఎంత చక్కగా చెప్తున్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ 4 మాటలు 49వ వచనం నుంచి 53 వచనాల్లో ఆదరణ పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? గుర్తు చేస్తున్నాడు. మొదటి మాటగా ఆదరణ పొందుకున్నాను. ఆయన మాటల ద్వారా నిరీక్షణతో ఎదురు చూశాను, బ్రతికించాడు, నెమ్మదినిచ్చాడు, ఓదార్పునిచ్చాడు అని గుర్తు చేస్తున్నాడు భక్తుడు, రచయిత. అందుకే యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట, యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన మాటను చూడండి. 49వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడిన మాటను ఒకసారి చూడమ్మా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందండి. వారైనా మరచుదురు కానీ నేను నిన్ను, నీ తల్లి నీ తండ్రి నిన్ను మరుస్తుందేమో కానీ నేను మాత్రము. హల్లెలూయా. జాగ్రత్త సుమా. నిన్ను సృష్టించిన సృష్టికర్త తన నియమాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. కానీ నిన్ను కనిన తల్లిదండ్రులు మరిచిపోతారేమో కానీ నేను మాత్రము నిన్ను మరవను. నీ బాధలలో, నీ వేదనలో నేను గుర్తు చేసుకుంటున్నా. నా కుమారుడు, నా కుమార్తె అయ్యో నశించిపోతున్నారే అని వెతికి రక్షించే పనిలో ఉన్నాడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే హెబ్రీ సంఘంతో పౌలు భక్తులు మాట్లాడతాడు. ఓ హెబ్రీయులారా, హెబ్రీయులున్న సంఘ విశ్వాసులారా, విశ్వాసంలో బలపరుచున్న విశ్వాస వీరులారా అని చెప్పి మాట్లాడతాడు. 6వ అధ్యాయంకి వెళ్ళమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూడు. మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు. హల్లెలూయా. ఇదేందండి? నేనెంత సీనియర్ను, జూనియరు వచ్చి చేస్తుంటే ఆమెనే ప్రేమిస్తున్నావు, కానీ నేను ఇస్తరాకులు ఎత్తా, గ్లాసులు అవి ఇవి అన్ని తోమి తుడిచా, పిచ్చా, పౌడర్ పూసా, కానీ నన్ను మాత్రం గుర్తించడం లేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరండి? మొదటి వారు కడపటి వారు, కడపటి వారు జాగ్రత్త సుమా. ఈరోజు నీతో సూటిగా మాట్లాడుచున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన అందరినీ ఒకేలాగా చూసే వ్యక్తి. ఈ లోకంలో జీవిస్తున్న నీవు, నేను, మనము ఒకరిని ఒకలాగా చూస్తామేమో, కానీ ఆయన పక్షపాతి కాదు. నీ ఒక్కసారిగా పలకరించే దేవుడు. నీవు అనేక సార్లు పలకరించినా నిన్ను పలకరిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే రోమిలతో మాట్లాడతాడు పౌలు భక్తుడు, రోమా సంఘంతో మాట్లాడతాడు. చూడండి అక్కడ ఇంకా హెబ్రీయులనే చూద్దాం. ఒక మాటలు, ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. 8వ అధ్యాయం 12వ వచనం చూడమ్మా. చక్కని మాట రాయబడింది. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు ఇకను ఎన్నడూ జ్ఞాపకము. ప్రభువు జాగ్రత్త అండి. నీకున్న సమస్యలనే గుర్తు చేస్తున్నాడు. నీవేవి పాతవి జ్ఞాపకం చేస్తున్నాడు. పాతవి గతించదు. అందుకే అంటాడు 10వ అధ్యాయం 17వ వచనం గమనించమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక.
దీవించుచున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని రాయబడిందమ్మా? వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనని ప్రభువు 10వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి చేసుకోవడం చెప్పి నువ్వు కంటిన్యూ చేయకు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. అన్ని గమనిస్తాడు. 139వ కీర్తనలో నువ్వు లేచింది నడిచేది నీది ప్రతిదీ గమనిస్తున్నాను అంటున్నాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక చూడండి, 15వ అధ్యాయము. రోమీలో ఉన్న సంఘంతో మాట్లాడుచున్నాడు. రోమీలతో మాట్లాడుచున్న మాటను చూడండి. 4వ వచనం చదవమా. 15:4. ఏలయనగా చదువు. ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమను పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయ్యకు దేవుడు మీకు హల్లెలూయా. ఆయన ఆదరణ కలిగిస్తాడు, ఓర్పును కలిగిస్తాడు. అదే క్రమము మీరును కలిగి ఉండండి. ఉంటారా? దావీదు చెప్పినట్టుగా సాక్ష్యము, మీరు నేను ఆదరణ పొందుకున్నాను, ఆయన వాక్యం విన్నాను, ఆయన మాటలు విన్నాను, ఆయన నన్ను నిరీక్షణ కలిగి ఆయన వైపు చూసినప్పుడే బ్రతికించాడు, నెమ్మదినిచ్చాడు, ఓర్పునిచ్చాడు. మరి నీవు సమస్యలో ఉంటే ఇంకా తొక్కేస్తావు. ఆ సమస్యకు పరిష్కారము దేవుని వాక్యం అని ఎప్పుడైనా గమనించావా? దేవుడితో మాట్లాడితే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఎప్పుడైనా గమనించావా? అంటే ఏంటి దేవుని వాక్యము? బైబిల్ చదవడమే. ఇప్పుడు చదువుతామా? బాధలు ఉన్నప్పుడు ఆ అమ్మకు ఈ అమ్మకు ఆయనకు చెప్పుకోవడమే సరిపోతుంది. కానీ దేవునితో నువ్వు మాట్లాడుతావా? మాట్లాడినప్పుడే నీ సమస్యను పరిష్కరిస్తాడు దేవుడు. దావీదును పరిష్కరించాడండి. దావీదుకున్న సమస్యలను పరిష్కరించి నిలబెట్టాడు. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడు? ఆదరణ పొందాను అని చెప్తున్నాడు ధైర్యంగా. నీవు ఈ దినము చెప్పగలవా అడుగుతున్నాడు. ఎస్, నేను చెప్పగలను అని చెప్పేవారిగా మనం ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చెప్పలేమా? చెప్పలేమా? ఎవరికి సాక్ష్యాలు? ఇప్పటిదాకా సాక్ష్యాలు చెప్పావు అంటే దేవుడు మాట్లాడిండా? మాట్లాడితే నేను సాక్ష్యం చెప్పగలను. ప్రియమైన దేవుని సంగమా, 2వ మాట చూద్దాం. 54వ వచనం చదవమ్మా. అదే 119. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడుచున్నది. హల్లెలూయా. ఎంత చక్కగా, ఎంత చక్కగా 49 నుంచి 53 వచనాల్లో ఆదరణ పొందుకున్న వ్యక్తి 54 నుంచి 56 వచనాలకు వచ్చేసరికి తాను ఎదుర్కొన్న అనేక నిరాశ, నిస్పృహ, బాధకరమైన పరిస్థితులను ఎదుర్కొని జయించి విడిపించాలనే సంతోషాన్ని, సంతృప్తిని, సమాధానాన్ని ఇచ్చిన దేవుని నామాన్ని స్మరణ తెచ్చుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మేలు పొందుకుంటే ఏం చేస్తాం? ఆయన ఏం చేశాడండి? నా సొంత తెలివితో నేను అనుకున్నావా? పడిపోతా. దేవుడు చేశాడని ఎప్పుడైతే గమనించావా, నీవు ఆశీర్వాదంలోనికి ముందుకు వెళ్తావు. ప్రతి సమయంలో ఆయన వాగ్దానాలను జ్ఞాపకము చేసుకుంటూ ఏం చేశాడు? పాటలు పాడుతూ
ఆయనను ఆరాధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఏంటో తెలుసా? ఆదరణ పొందుకున్న వ్యక్తి ఏం చేశాడు? ఆరాధించే పనిలోనికి వెళ్ళాడు. ఆయన చేసిన మేలు ఉపకారాలు దేన్ని మరొకటి ఏం చేస్తున్నాడు? ఆయన్ను ఆరాధిస్తున్నాడు. మామూలుగా ఆరాధించడం లేదు, పాటలతో. ఏం చేశాడండి దావీదు గారు? నృత్యం చేశాడు. జాగ్రత్త అండి. అందుకే కీర్తనకారుడు చూడండి ఆయన ఏ విధంగా చేశాడు. 42వ కీర్తన 8వ చరణాన్ని గమనించాం. 42 అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగు నాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా. హల్లెలూయా. మనం చెప్పగలమా? మంచి సేఫ్ ఉందండి. అన్ని తాళాలు వేసాం, సెక్యూరిటీ పెట్టాం, కెమెరాలు పెట్టాం, గుర్రు పెట్టాం. ఏం జరిగిందో తెలియదు. అవన్నీ ఎవరిది? దేవుని ఏర్పాటు. నీ కాపుదల. నువ్వు పడుకుంటే అయ్యా రాత్రంతా నేను పడుకుంటా, నువ్వు కాపాడు అంటే ఆయన నీకు సెక్యూరిటీ గార్డ. నువ్వేమో గుర్రు పెట్టాలి, ఆయనేమో కాపలగా. ఎప్పుడు నీవు ఆయన మీద ఆధారపడి జీవించావు, దేవుడు ఉన్నాడనే ధైర్యంతో పడుకుంటావు, చేస్తావు కార్యాలు. అందుకే నా కుమారుడు అలసిపోయాడని చెప్పి ఆయన ఏం చేస్తాడండి? రాత్రంతా నిన్ను కాపాడుతాడు. ఎప్పుడు? ఆయన ఆదరణ పొందుకున్నానని నువ్వు సాక్షిగా నిలబడ్డప్పుడే, నీవు ఆయన్ను ఆరాధించినప్పుడే, నీవు ఆయన్ను గుర్తు చేసుకున్నప్పుడే, నీవు ఆయన మాటకు లోబడినప్పుడే. అంతేగాని లోబడకుండా, ఆయన దగ్గరకు రాకుండా, ఆయన మాట వినకుండా కాపాడంటే కాపాడతాడా? ఈ లోకంలో జీవిస్తున్న సందర్భాన్ని గమనించండి. లోక అధికారులు కూడా మాటకు లోబడకపోతే, వినకపోతే నిన్ను కేర్ కూడా చేయాలి. మరి నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన మాటకు నువ్వు లోబడినప్పుడే నీకు ఆదరణ ఇస్తాడు, ఆరాధించే యోగ్యతను కల్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే 63వ కీర్తన 6వ వచనాన్ని గమనించాము. 63వ కీర్తన కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను, నీవు నాకు. హల్లెలూయా. ఒక్కరోజు 2 రోజులు కాదంట. నా జీవిత కాలమంతయు నేను ఇలాగే నిన్ను స్తుతిస్తానయ్యా. ఎందుకంటే నన్ను ఆదరించిన వాడవు, నన్ను కాపాడిన వాడవు, నన్ను నిలబెట్టిన వాడవు. కాబట్టి నా జీవిత కాలం అంతయు, నా తుదముట్టు వరకు కూడా నిన్ను ఇలాగే స్తుతిస్తాను, ఆరాధిస్తాను అంటున్నాడు. ఈ ఆదివారం కనపడ్డామంటే వచ్చే ఆదివారం మనం కనపడం. ఈ ఆదివారం లేచి సాక్ష్యాలు చెప్తాం, దేవుడు అలా చేశాడు, ఇలా చేశాడు, దేవుడు నాతో మాట్లాడాడు. మరి వచ్చే ఆదివారానికి దేవుడు నీతో మాట్లాడా? ఈ వారం మాట్లాడిన దేవుడు వచ్చే పునరుద్ధానం కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. నీవు సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు సిద్ధమే, మనం మాత్రము బిజీ. 24/7 మనకు లోక పనులు. ఏ దినము దేవుడు మాట్లాడుచున్నాడు. చక్కగా దావీదు ఏమంటున్నాడు? కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగే ఉంటానయ్యా, మారిన ఇశ్రాయేలుగానే జీవిస్తాను అని చెప్పగలమా? దావీదు చెప్పినట్టుగా నీవు చెప్పాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 119వ కీర్తన 172వ వచనం చూడమ్మా. చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంది. నీ ఆజ్ఞలనియు న్యాయములు నీ వాక్యమును గురించి నా నాలుక. చూసారా? నీ వాక్యము గురించే నేను స్తుతిస్తున్నానయ్యా, నీ మాటల వలనే నేను పాడగలుగుతున్నాను అంటున్నాడు. దేవుడు స్వరం ఇచ్చాడంటే ఆయన మాటను ఎప్పుడైతే నీ హృదయంలో భద్రపరుచున్నావో తన్నుకొని వస్తుందండి. ఏంటిది? దుఃఖమా? మాటల స్వరము.
గానముగా వస్తుందంట. జాగ్రత్త సుమ. 101వ కీర్తన మొదటి వచనాన్ని గమనించామా? 101వ కీర్తన, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. దేని గురించి పాడుతున్నాడు? ఆయన కృపను వర్ణిస్తున్నాడు, ఆయన న్యాయమును వర్ణిస్తున్నాడు. అదండి పాట అంటే. ఏదో పాడాముగా, ఏదో తోచింది కదా, వచ్చింది కదా అని పాఠం కాదు. ఆయన కృపను గూర్చి, ఆయన న్యాయమును గూర్చి వర్ణించాలి. అదే పాటకు అర్థం. యెహోవా నిన్ను కీర్తించెదను. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడతాడు. ఓ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులారా, 5వ అధ్యాయం 19వ వచనం చూడమ్మా. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్న విధానం, ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తును పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. ఆ విధంగా ఆరాధించాలంట. ఏ విధంగా? ఒకరినొకడు భయభక్తులు కలిగిన జీవితం, ఆయన నామం పేరటనే ఆరాధించాలి. ఏదో ఆనవాయితీగా ఆచారముగా నువ్వు ఆరాధిస్తే అది దేవునికి మహిమకరంగా ఉండదు. ఎప్పుడైతే ఆత్మ కేంద్రీకరంతో, ఆత్మ సంపూర్ణుడిగా నువ్వు ఆరాధించాలి, మమేకమై ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ఏంటండి? ఆదరణ పొందుకున్నాడు మొదటిగా. రెండవది ఏం చేశాడు? ఆరాధించాడు. నువ్వు ఎప్పుడైతే ఆదరణ పొందుకుంటావో ఆరాధించడానికి సిద్ధుడు అవుతావు. ఆదరణ పొందుకోకపోతే ఆరాధిస్తావా? నాకేం చేశాడయ్యా దేవుడు అంటావు. జాగ్రత్త అండి. నీకు ఏమి చేశాడా అనకముందే చేసి చూపిస్తాడు మన దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవది గమనిద్దాం. 57వ చరణం చదవమా. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యం అనుసరించి నడుచుకొందునని నిశ్చయించుకొనుచున్నాను. కటాక్షముంచుమని దయ చూపించయ్యా అంటున్నాడు. నా పూర్ణ హృదయంతో నేను నిన్ను బతిమాలు కొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాస్త్రము తట్టు మరలు కొట్టిని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని యున్నను, నీ ధర్మశాస్త్రం నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను. నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశం అనుసరించు వారికి నేను చెలికాడను. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టలను. హల్లెలూయా. దేవుడు తన పట్ల చూపిన దయ, ప్రేమ ప్రతిరూపమే ఈ భాగము. ఈ దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ తీర్మానాన్ని చేసుకుంటున్నాడు భక్తుడు. మరి నీవు? మూడోది ఏంటో తెలుసా? అయ్యా ఆదరణ పొందుకున్నాను, ఆరాధిస్తున్నాను, వాటిని అనుసరించుచున్నాను. మూడోదేంటి? అనుసరించుచున్నాను. ఎప్పుడైతే నీ జీవితంలో ఆదరణ పొందుకున్నావో ఆరాధించగలవు, ఆరాధించని అనుసరించగలవు. ఎందుకు ఆరాధిస్తున్నామో తెలియదు. పక్కోళ్ళు ఆరాధిస్తున్నారు, పక్కోళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను. ఆరాధించడానికి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నీ జీవితంలో ఆదరణ పొందుకుంటావో ఆరాధించగలవు, ఆరాధించినప్పుడే అనుసరించగలవు. లోబడ్డం
లోబడ్డం అంటే ఏంది? ఆ మాట నీకు వినసంపుగా ఉంటేనే నీవు లోబడతావు. వినసంపుగా లేకపోతే లోబడతావా? లోబడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. 57వ వచనంలో, 58వ వచనంలో, 59వ వచనంలో, 60వ వచనంలో, 61వ వచనంలో ఏమని రాయబడిందంటే, కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా, నువ్వు ఆదరించావు కాబట్టి నేనేం చేశా? ఆరాధించాను కాబట్టి నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ వాక్యాన్ని విడిచిపెట్టను అంటున్నాడు భక్తుడు. మరి మనము అయిపోయింది, అవసరం తీరింది, మళ్ళా చూద్దాం, లేదు మళ్ళా సమస్య వచ్చినప్పుడు వద్దాం అనుకుంటా. నా చర్యలన్నిటినీ తలపోసుకొని వాటిని సరి చేసుకొని సర్ది చేసుకునే ప్రయత్నం చేస్తానంటున్నాడు దావీదు కీర్తనకారుడు. మరి నీవు లోబడేందుకు వేగిరపడతానంటున్నాడు. ఆలస్యం అస్సలు చేయను, అలక్ష్యము చేయను. నీ యందు భయభక్తులు కలిగి నీ ఉపదేశం విని దాన్ని అనుసరించే వారితో సహవాసము చేస్తానని తీర్మానం చేసుకుంటున్నాను అంటున్నాడండి. ఆయన వాక్యాన్ని ఇతరులకు తెలియపరుస్తాను, నేను పొందుకున్న అనుభూతి ఇతరులకు తెలియపరుస్తున్నాను అంటున్నాడు. అందుకే మత్తయి గారు రాస్తారు చక్కని మాట, 5వ అధ్యాయంలోకి వెళ్ళమ్మా. 5వ అధ్యాయం 44 చదువు. చక్కని మాటలు రాయబడింది ఇక్కడ. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు సస్యవిరజయం. వాడు నన్ను ఇంకా పోవాలి, ఇంకా చూద్దాం, పతనాన్ని చూద్దాం, ఆ భావన వదిలిపెట్టమంటున్నాను. ఎందుకు అర్థమైందా? ఆదరణ పొందుకున్నావు, ఆరాధించావు, అనుసరిస్తానని వాగ్దానం చేసావా? అనుసరించే క్రమం ఏంటి? దేవుడు చెప్పే మాటలు. ఆయన వాక్యం ఏం చెప్పిందండి? శత్రువును చూడాలి అందరు, శత్రువును ఇంకా తర్వాత మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆయన మంచివారి మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల, చూసారా ఏమంటాం? నన్ను ప్రేమించాడంటే ప్రేమిస్తానయ్యా, నన్ను పిలిస్తేనే నేను వాళ్ళని పిలుస్తా. ఆ కాన్సెప్ట్ వదిలేయమంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? శత్రువును హింసించే వారిని నేను చెప్పి నన్ను అనుసరిస్తున్నావంటే నా క్రమం నీలో ఉండాలి. అంతేగాని ఏదో ఆరాధించావు అయిపోయిందిలే అనుసరిస్తున్నాను అంటే నీ మటుకు నీవు కాదు. నేను నా బోధ, నా కట్టడలను, నా నిబంధనలను నీవు అనుసరించినట్లయితేనే నువ్వు నా కుమారుడివి. అనుసరించకపోతే లోకానుసారంగా జీవించినట్టే, శారీరకంగా జీవించినట్టే. ఆత్మీయంగా జీవించిన వారు ఇవి పాటించాలి. విశ్వాసిగా నీవు విశ్వాసానికి కర్త అయిన ఆయన వైపు చూసిన బిడ్డగా ఉన్నట్లయితే ఇవి పాటించాలి. చదువమ్మా. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరును అలాగే చేయించున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయించున్నదేమి? అన్యజనులను అలాగూ చేయించున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా జీవించాలంటే ఆయన చెప్పినట్టుగా అనుసరించాలి. చేస్తున్నారా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మరి నీ తీర్మానం ఏంటి? పరీక్షించుకుంటున్నావా? దావీదు తీర్మానం చెప్పాడు, పరీక్షించుకున్నాడు. నేను ఆదరణ పొందుకున్నాను, ఏం చేశాను? ఆరాధిస్తున్నాను, అనుసరిస్తున్నాను అంటాడు. మరి నీ సంగతి ఏంటి అంటున్నాడు దేవుడు. దావీదు భక్తుడు చెప్పాడు, ఆయన అనుభవంలో ఆయన పొందుకున్న దాన్ని బట్టి, ఆయన ఆదరణ పొందుకున్న దాన్ని బట్టి సాక్ష్యం చెప్పాడు, బయలుపరిచాడు. మరి నీ తీర్మానం ఏంటి? ఈ పునరుద్ధానంలో దేవుడు అడుగుతున్నాడు, నిన్ను నీవు పరీక్షించుకుంటున్నావా?
నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అని కనబడుచున్నది. ఏదో ఆనవాయితీగా ఆచారంగా తీసుకోకపోతే ఏమనుకుంటారు అనుకుంటున్నావు. పరీక్షించుకుంటున్నావా? తీర్మానానికి ఎప్పుడైనా గమనించావా? నీ తీర్మానం ఏంటో పరీక్షించుకున్నావా? 139వ కీర్తన ఇంటికి వెళ్ళాక చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ జీవితం మొత్తం అక్కడ రాయబడి ఉంది. ఆయన ఏ విధంగా పరీక్షించి పరిశీలన చేసి పరిశోధించాడో గమనించాడు. అందుకే హగ్గై రాస్తాడు ఒక చక్కటి మాట చూడమ్మా. 1వ అధ్యాయం 5వ వచనంలో చివరిగా త్వరగా చదువు. హగ్గై రాస్తాడు చక్కగా 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. జాగ్రత్త సుమా. ఏమంటున్నాడు? నీ తీర్మానము నువ్వు పరీక్షించుకునే విధానం నీ ప్రవర్తనను బట్టి ఒక్కసారి ఆలోచించండి. విలాపవాక్యంలో రాయబడి ఉంటుంది. చదువు 3వ అధ్యాయం 40వ వచనంలో చదువు. విలాపవాక్యంలో చక్కని మాట రాస్తాడు. విలాపవాక్యంలో 3వ అధ్యాయం 40వ వచనం. 3వ అధ్యాయం 40వ వచనం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు. నీ తీర్మానం ఏంటి? నువ్వు పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే ఏమంటున్నాడు ఇక్కడ? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు. అది మన మార్గం ఏంటి? నా దారి రహదారి అంటాం. ఆ దారులను వదిలిపెట్టు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అనే మార్గంలోనికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము మనం ప్రార్థించాల్సిన మాట ఏంటో తెలుసా? దావీదు కీర్తనకారుడు ఆదరణ పొందుకున్నాను, ఆరాధిస్తున్నాను, అనుసరిస్తున్నాననే క్రమంలో నీకు ఈరోజు తెలియపరుస్తున్నాడు. ఈరోజు నా ప్రతికూల పరిస్థితిలో అయ్యా నీవు నా పక్షంగా నిలిచి నాకు జరిగించిన కార్యములన్నింటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పే ధైర్యము నీలో ఉండాలి. నా జీవితాంతము నీ మార్గమును అనుసరించుటకు నాకు నేర్పుమయ్యా అని ప్రార్థించే అనుభవం మన జీవితంలో ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము గమనించు. ఈ దినాంశం ఏంటండి? గట్టిగా ఈ దినాంశం ఏంటి? ఇప్పటి వరకు మొత్తుకొని చెప్పానే, నెమ్మదినిచ్చే దేవుడు. నీ జీవితంలో నెమ్మది కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఆదరణ పొందుకున్న వ్యక్తిగా నిలబడాలి, ఆరాధించే వ్యక్తిగా నిలబడాలి, అనుసరించే వ్యక్తిగా ఉన్నప్పుడే నీకు నెమ్మదినిచ్చే దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన మాటకు ఎప్పుడైతే లోబడి అనుసరిస్తావో అప్పుడే నీకు నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. నన్ను